స్విమ్స్ నియామకాలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో తెలుగు యువత ప్రతినిధులు, శేషాద్రి నాయకులు సప్తగిరి ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ లో 303 పోస్టులను రాత పరీక్ష ద్వారా అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రశ్న పత్రాల రూపకల్పనను ఎయిమ్స్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణులకు అప్పగించామని అన్నారు. నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే అవినీతి జరిగింది అనడం భూమన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. 30 ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ నియామకాలను అడ్డుకోవాలని చూడడం విచారకరమన్నారు. సీమకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైనటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 30 సంవత్సరాల తర్వాత పేద రోగులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి 236 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాదాపు 303 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగితే తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ వాంతులు చేసుకున్నాడు. ఆ అవినీతి ఆక్రోశపు వాంతులు, అవి ఆవేదన వాంతులు. మామూలుగా ఏది జరిగినా ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక సంక్షేమ కార్యక్రమం జరిగితే చూసి ఓర్చుకోలేక మామూలుగా కరుణాకర్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ చేస్తాడు. నిన్నొచ్చి ఆఫ్ నాలెడ్జ్ మాటలు అనుకున్నాం, కానీ నో నాలెడ్జ్ మాటలు. అసలు నాలెడ్జ్ లేదు శుద్ధంగా. ఈ పక్క ఒక డాక్టర్ ఉన్నాడు, ఈ పక్క ఒక డాక్టర్ అమ్మ ఉంది. వాళ్ళిద్దరిని ఉత్సవ విగ్రహాలు మాట్లాడుకొని ఈయనేదో పెద్ద వైద్య నిపుణుడు మాదిరిగా, పెద్ద అడ్మినిస్ట్రేటర్ మాదిరిగా ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నాడు. అమ్ముకున్నారంట అప్పుడే పోస్టులు. ఎట్లా కల్తీ నెయ్యి అమ్మినట్ట నాకు అర్థం కాదు. నువ్వు కల్తీ నెయ్యి అమ్మినవే, ఆ విధంగా ఏమైనా అమ్మావా? ఆఫ్ నాలెడ్జ్ మాటలు పూర్తిగా కరుణాకర్ రెడ్డిది. వాస్తవానికి క్వశ్చన్ పేపర్ తయారీ చేయడానికి స్విమ్స్ అధికారులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, ఐఐటి చెన్నై, హైదరాబాద్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తయారు చేసే బాధ్యత మీరు తీసుకొని చేయండి అనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాయలసీమకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి